దేవుడు వద్దు అన్నప్పుడు ఒక పండు తింటేనే మరణం వస్తే, నరకం వస్తే, ఈ లోకానికి ఈ శాపం అంతా వస్తే, మరి ఆ దేవుడు వద్దు అన్నప్పుడు నేను అబద్ధం ఆడితే నేను పాపినే, కానీ నేను మరీ అంత గొప్ప పాపినేం కాదు. నేను చెడ్డోడినే కానీ మరీ అంత పెద్ద చెడ్డోడినేం కాదు. నేను ఎప్పుడు హత్య చేయలేదు, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, నేను ఎప్పుడు వ్యభిచారం చేయలేదు. ఈ సమాజంలో తూ అనే పెద్ద పెద్ద పాపాలు ఏమి నేను చేయలేదు. కాబట్టి యేసు ప్రభు ముందు ఆయన నన్ను పెద్దగా క్షమించే పనే ఉంది. ఆయన ముందు ఓ ప్రభువా నన్ను క్షమించిన ఆయన పాదాలు పట్టుకోవాల్సిన పనేముంది, ఏడవలసిన పనేముంది. నేను ఎవరు నన్ను కొట్టానా, నేను ఎవరు నన్ను చంపానా, నేను ఎవరు నన్ను పాడు చేసానా? లేదే. ఏదో అవసరానికి ఒక అబద్ధం, ఒక చిన్న మోసం, అప్పుడప్పుడు కోపం వస్తే కోపపడటం, ఇంతే కదా. ఇవి చేయని వాడు ఎవడున్నాడు? వీటికి కూడా ప్రభు దగ్గర పాదాలు పడిపోయి ప్రభువా నువ్వు లేకపోతే నాకు దిక్కు లేదు, నీవే దేవుడు అని ఆయన పాదాల మీద కన్నీరు కార్చి ఏడవలసినంత పని ఉందా అంటే చాలా మంది భక్తి జీవితం అలాగనే ఉంటుంది. ఎందుకొరకనంటే దే డోంట్ సీ దేర్ సిన్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసండి, పరిసయ్యునికి తన పాపం చాలా చిన్నగా కనిపిస్తుంది. అదే ప్రాబ్లం. ఈ స్త్రీకి తన పాపం చాలా పెద్దగా కనిపించింది. ఎందుకంత పెద్దగా కనిపించింది అంటే సమాజంలో ఆ పాపానికి మేబీ ఆ పాపం చాలా గొప్పదిగా సమాజం చూస్తూ ఉండొచ్చు, అది వ్యభిచారం కావచ్చు. అందుకని ఆమెకు ఒక సెన్స్ క్రియేట్ అయింది. అదేంటి అని అంటే నా పాపం చాలా అసహ్యకరమైంది, చాలా పెద్దది. అయినా ఈయన నన్ను ముట్టుకున్నాడు, అయినా ఈయన నన్ను క్షమించాడు. నేనేమంటున్నా తెలుసండి, అంటే ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. చిన్న పాపాలు చేసి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకంటే పెద్ద పాపాలు చేసి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళే ధన్యులు. అట్లీస్ట్ దే హ్యావ్ సెన్స్ ఆఫ్ దేర్ సిన్. కానీ చిన్న చిన్న పాపాలు చేసి ప్రభు దగ్గరికి వస్తారు చూసారా, అంటే చిన్న పాపాలు పెద్ద పాపాలు లేవు. నేను చెప్తున్నాను హ్యూమన్లీ స్పీకింగ్, మీకు అర్థం కావడానికి. ఏది అబద్ధం అని, ఏదో చిన్న మోసం అని, ఏదో చిన్న చిన్న తప్పులు చేసి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు చూసారా, వాళ్ళు ఎప్పుడూ ప్రభుని ప్రేమించలేదు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళ సెన్స్ ఏంటో తెలుసండి, వాళ్ళ హార్ట్ ఏంటో తెలుసా? నాకు పెద్ద ఏం చేశాడు ప్రభు, నన్ను ఏం పెద్ద క్షమించాడు, నేను ఆయన పెద్ద ఆరాధించడానికి, ఆయన పాదాలు పడి గుండెలు బాధేసుకోవడానికి ఏముంది అన్నట్టుగానే వాళ్ళు భక్తులు. ప్రాబ్లం ఏంటనంటే నిజానికి పెద్ద పాపం చిన్న పాపం అనేది లేదు. బట్ హౌ వి సీ అవర్ సిన్, మనం మన పాపాన్ని ఎలా చూస్తున్నాం అనేది నేర్చుకోవటానికి వాక్య భాగం ప్రభు రాయి. నేను ఎప్పుడు ఈ మాట అంటాను, పండు తినడం ఎంత పెద్ద పాపం. వద్దు అన్నాడు దేవుడు, తినొద్దు అన్నాడు. అవ్వ తిన్నది, ఆదాము తిన్నది. అది ఎంత పెద్ద పాపం? అబద్ధం కంటే పండు తినడం పెద్ద పాపమా తమ్ముడు రాజు? మోసం చేయటం కంటే పండు తినడం పెద్ద పాపమా? వద్దన్నాం, తినేశారు. ఏంటి దానికి మరణమా? నీవు తినుదినమున నిశ్చయముగా చచ్చదు అన్నాడు దేవుడు. అది తింటే నువ్వు చావాల్సి. పండు తింటే చచ్చిపోవడం ఏంటండి? ఇది మన కోణంలో పాపాన్ని చూసే విధానం. బట్ నేనేమంటానో తెలుసా అండి, బైబిల్ పాపాన్ని గురించి ఎలా మాట్లాడుతుందో తెలుసా? పాపం అనేది మనం చేసే పని బట్టి కాదు. మనం పాపాన్ని ఎలా కొలుస్తామని అంటే మనం చేసే పనిని బట్టి పాపం యొక్క బరువుని కొలుస్తాం. మనం పండు తిన్నామా, అబద్ధం ఆడామా, మోసం చేసామా, సిగరెట్ తాగామా, మందు కొట్టామా, వ్యభిచారం చేసామా, గంజాయి తీసుకున్నామా, అంటే మనం డిగ్రీ ఆఫ్ వర్క్ ని బట్టి మనం ఏంటంటే ఈ పాపం ఎంత భయంకరంగా, మనిషి ఎంత చెడ్డోడు అని కొలుస్తాం. మనం అబద్ధాలు మోసాలు ఆడేవాడు అంతా కూడా ఏ కేటగిరీలో ఉన్నాడు అని అంటే చిన్న కేటగిరీ. సిగరెట్ తాగుతున్నాడు, మందు తాగుతున్నాడు అంటే ఇంకొంచెం పెద్ద కేటగిరీ. వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, నరహత్య చేస్తున్నాడు అంటే వీడు ఇంకా పెద్ద కేటగిరీ. కానీ ప్రభు పాపాన్ని చూసేది ఎలాగో తెలుసండి, మీరు ఏ పాపం చేసినా ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారో దాన్ని బట్టి ఆయన కూడా కంప్లీట్లీ ముందు కూడా చెప్పి మనం ఎవరి ఎదుటిగా ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది సెకండ్. ఇది ఇంపార్టెంట్ కాదని నేను అనట్లేదు, అంటే పాపంలో స్థాయి లేదని నేను చెప్పట్లేదు, కానీ బట్ అల్టిమేట్ గా ఫస్ట్ మనం కొలవాల్సింది ఏంటంటే మనం ఎవరికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నామో అది మనకు ముందు అర్థమైతే అసలు మనం ఏం చేస్తున్నాం అనేది అది సెకండ్. దేవుడు వద్దు అన్నప్పుడు ఒక పండు తింటేనే మరణం వస్తే, నరకం వస్తే, ఈ లోకానికి ఈ శాపం అంతా వస్తే, మరి ఆ దేవుడు వద్దు అన్నప్పుడు నేను అబద్ధం ఆడితే అది మరి ఏంటి? మీకు అర్థమవుతుందో లేదు. అబద్ధం ఆడొద్దని చెప్పింది ఎవరు? పండు తినొద్దని చెప్పిన ఆయనే అబద్ధం ఆడొద్దని కూడా చెప్పాడు కదా. పండు తినొద్దని చెప్పిన ఆయనే మోసం చేయొద్దని చెప్పాడు కదా, కోపపడొద్దని చెప్పాడు కదా, వ్యభిచరించొద్దని చెప్పాడు కదా, తప్పుడు చూపులు చూడొద్దని చెప్పాడు కదా. అంటే ఆదాముకు ఒక న్యాయం, మనకు ఒక న్యాయం కాదు. అంటే మనం ఇప్పుడు ఏం చేయటం మొదలు పెట్టామనంటే దేవుణ్ణి పూర్తిగా మనం మన పాపం చేసేటప్పుడు దేవుణ్ణి తీసేసి సమాజ కోణంలో మనం ఏం చూస్తున్నాం అనంటే ఈ పాపాన్ని చూసి
దీన్ని బట్టి దేవుని దృష్టిలో నేను ఎలాంటి వాడిని అనేది నాకు నేను తీర్మానించు. వాడు మనం చూడాల్సింది పాపం ఏ కోణంలో తెలుసా అండి? ఆ పరిశుద్ధుడైన దేవుని కోణం. ఆయన వద్దు అని చెప్పితే దాన్ని ఒక వ్యక్తి చేస్తున్నాడు అని అంటే ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అర్థం కావడానికి లేదు. మీ తమ్ముడు నోటు కొట్టారు అనుకోండి, ఏమవుద్ది? ఏముందిలే మా అన్నయ్య కదా. అదే వెళ్ళి ఒకసారి సీఎం కొట్టండి చూద్దాం, పిఎం నీళ్ళు కొట్టండి చూద్దాం, ఏమవుద్ది? విషయం ఏంటో తెలుసండి, మనం ఎప్పుడు ఏం చూస్తాం అనంటే పనే చూస్తాం. ఏముంది మా అబద్ధమే కదా, ఏముంది మోసమే కదా, ఏముంది దొంగతనమే కదా, ఏముంది చిన్నదే కదా అనంటే చిన్నదే. బట్ ఈ చిన్నది ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నాం? పాపం అనేది కేవలం మనుషులకు వ్యతిరేకంగా చేసేది మాత్రమే కాదు. మనం అలా చూస్తున్న కొలది మన పాపం మనకి చాలా చిన్నగా కనిపిస్తుంది, ఏం పర్వాలేదు అన్నట్టుగా కనిపిస్తుంది. బట్ బైబిల్ చెప్పేది ఏంటి అనంటే మనం చేసే ఈ పాపం దేవాది దేవునికి వ్యతిరేకంగా ఇది వద్దు అని చెప్పింది ఆయన. మనం దాన్ని మీరిన ప్రతిసారి మనం చూస్తున్న చూపులు, మనం చేస్తున్న పని, మన జీవితం అంతా ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నామని మనకు అర్థమైనప్పుడు ఈ సిన్ యొక్క సీరియస్నెస్ ఏంటో అర్థం. ఆయనకి ఎంత కోపాన్ని పుట్టిస్తున్నామో మనకు తెలియదు, ఆయనకి ఎంత ఉగ్రతను పుట్టిస్తున్నామో మనకు తెలియదు. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసి ఆయన ఉగ్రతను పోగు చేసుకుంటున్నాం మనం. నిజంగా దేవుడు ఆదాముని శిక్షిస్తే, హవ్వను శిక్షిస్తే, పండు తిన్నందుకే నన్ను ఇంకెంత శిక్షించాలో, మిమ్మల్ని ఎంత శిక్షించాలో మీరే చూస్తారు. ఇది ఒక మాట మీరినందుకే ఏదైనా తోటలో నుంచి బయటికి తోసేసి పిల్లల్ని తన చేతితో తాను చేసుకున్నాడు. తన ఊపిరిని వారిలో వదిలేదు. తన చేతితో తానే ఏదైనా తోటను నిర్మించాడంట. ఫస్ట్ హౌస్ కట్టింది ఆయన ఇల్లు కట్టాడు వాళ్ళిద్దరికి, కట్టి అందులో పెట్టాడు. మీరు సుఖంగా బ్రతకండి, సంతోషంగా బ్రతకండి, ఫలించండి, విస్తరించండి అని ఈ భూమి అంతటిని వాళ్ళ కొరకు చేశాడు ఆయన. అలాంటి దేవుడే వాళ్ళు బయటికి తోసేసాడంటే స్త్రీకి గర్భవేదన పెట్టాడు. పుట్టినప్పుడు వచ్చిన ప్రతిసారి నాకు అనిపిస్తుంటది, ఏంటి పండు తింటే ఇంత నొప్పి అని. 3 పిల్లలు ప్రతిసారి కూడా ఒకవేళ పండు తినకపోతే ఉండేది కాదు కదా. మనిషి ఈ రోజు బయటకు వెళ్ళి కష్టపడుతున్నా కూడా అప్పులు, బాధలు, సుఖం లేదు, సంతోషం లేదు, అనారోగ్యాలు, ఈ భూమి మీద ఉన్న ఈవిలంతా, ఈ చెడుతనం అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? రూట్ ఎక్కడ ఉందో తెలుసా? బికాస్ ఆఫ్ దట్ వన్ సిన్. దేవునికి వ్యతిరేకంగా చేసే పాపం, అది అంత చిన్న పాపం అయినా సరే అది చాలా పెద్ద పాపం. ఎందుకనంటే మనం చేసేది దేవునికి వ్యతిరేకంగా కాదు, మనిషికి వ్యతిరేకంగా కాదు మనం పాపం చేస్తాం. అది సెకండరీ. దేవుడు దాన్ని కూడా కన్సిడరేషన్ లోనికి ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నామో, ఎవరిని మోసం చేస్తున్నామో, దానివల్ల వారికి ఎంత నష్టం కలిగిందనే సెకండరీ. దాన్ని ఆయన వదిలే. అబద్ధం ఆడితే అబద్ధానికి, మోసం చేస్తే మోసానికి, అన్యాయం చేస్తే అన్యాయానికి, హత్య చేస్తే హత్యకి దేవుడు తీర్పు తీరుస్తాడు. బట్ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటి అనంటే ఈ ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, మనం దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. అటు తర్వాత మనిషికి వ్యతిరేకంగా పాపం చేస్తాం. ఈ సెన్స్ ఎవరికి లేదో తెలుసా అండి? ఈ సెన్స్